హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో మనం డిఎస్సి 2024 కి ఫ్రీ కోచింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కోచింగ్ ని స్టార్ట్ చేసిన తర్వాత నిన్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. తర్వాత ఈ రోజు మనం కంటెంట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ కంటెంట్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా నేను 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ చెప్దాం అనుకున్నా. కానీ ఏం జరిగింది అంటే ఆ 3rd క్లాస్ మొత్తం తిప్పి కొడితే కూడా 30 బిట్లు 40 బిట్లు కనిపించడం. సో అందుకని ఇప్పుడు మనం 8th నుంచి 3rd కి వెళ్ళాం, అంటే రివర్స్ లో, అంటే 8th నుంచి 3rd కి వెళ్ళాం. ఓకేనా? సో 8th క్లాస్ లో ఇదే ఫస్ట్ లెసన్. ఇక్కడ ఒకసారి ఎట్ ఎ గ్లాన్స్ అనమాట, అంటే మొత్తం టోటల్ గా ఉన్నటువంటి పాయింట్స్ అన్ని నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. మీరు ఇలా చదువుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. ఓకేనా? ఇలా చదువుకోకపోయి ఉంటే మాత్రం ఒకసారి మళ్ళీ బుక్ తీసి ఒకసారి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఎందుకని అంటే ఇక్కడ నేను స్కూల్కి వెళ్ళటం, వచ్చిన తర్వాత మళ్ళీ మీకోసం ఒక 2 hours వర్క్ చేయటం, ఈ వీడియోస్ని తయారు చేయటం, మళ్ళీ దీన్ని నేను అప్లోడ్ చేయటం, దీనికి నాకు ఒక 5 to 6 hours టైం పడుతుంది ఎవ్రీడే. అయితే ఎందుకు చేస్తున్నాను అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఇంటి దగ్గరే ఉండి కోచింగ్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే, అంటే ఎప్పటికప్పుడు నాకు కామెంట్స్ పెట్టండి కింద, ఏంటి పలానా ఇది అని చెప్పి మీరు నాకు పెడుతూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది. దానివల్ల నేను నెక్స్ట్ లెసన్ని ఇంకొంచెం మాడిఫై చేసి చెప్పే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే ఈ లెసన్స్ అన్నీ కూడా నేను ఇంగ్లీష్ పీపీటీస్ కనిపిస్తూ ఉంటాయి మీకు, తెలుగులో నేను కన్వర్ట్ చేసి చెప్తూ ఉంటాను. అంతేగాని నేను తెలుగులో పెట్టి దాన్ని ఇంగ్లీష్ చేయలేము. ఎందుకనంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, అలాగే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, ఇద్దరికీ ఉపయోగపడాలి. సో అందువల్ల నేను ఇక్కడ ఇంగ్లీష్ నుంచి, అలాగే మీరు రేపొద్దున క్లాసెస్కి వస్తే కూడా మీరు చెప్పాల్సింది ఇంగ్లీష్ మీడియం, మీకు ఆల్రెడీ చెప్పాను కూడా. సో ఇంగ్లీష్ వొకాబులరీ మనకు తెలుసుండాలి కాబట్టి నేను ఇంగ్లీష్లోనే పీపీటీస్ తయారు చేస్తుంటాను. మీకు తెలుగులో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి 8th క్లాస్ జియోగ్రఫీ, దాంట్లో మనకి వనరులు అనేటువంటి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి వనరులు. ఓకేనా? సో లెసన్ లోకి వెళ్ళిపోదాం. వనరులు, అసలు వనరు అంటే ఏంటి? ఓకేనా? సో వనరు అంటే ఒకసారి మీరు ఇక్కడ కింద చూసుకుంటే మీకు బట్టలు, పుస్తకాలు, అలాగే పాత్రలు, తినేటువంటి పప్పు ధాన్యాలు, అలాగే మీకు ఇక్కడ తేనె, ఇలాంటి రకరకాలైనటువంటి వస్తువులు కనిపిస్తుంది. సో వీటిని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం అని అడిగినప్పుడు చెప్తాం, ఈచ్ ఆఫ్ దీస్ హ్యాస్ ఎ యూజ్. ప్రతి ఒక్క దానికి ఒక ఉపయోగం ఉంది. దట్ ఈస్ వై దే ఆర్ ఇంపార్టెంట్. అవే అందుకే మనకి ముఖ్యమైనటువంటివి, ప్రత్యేకమైనటువంటివి, అలాగే చాలా అవసరమైనటువంటివి. అవునా కాదా? ప్రతి ఒక్క దాని వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉంది. కాబట్టే మనం వీటిని ఏమని పిలుస్తున్నాం? వనరులు అని పిలుస్తాం. అందుకే దీస్ ఆర్ రిసోర్సెస్. ఓకేనా? సో ఇక్కడ ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఈజ్ ఎ రిసోర్స్. అంటే ఏంటి? మన అవసరాన్ని తీర్చేటువంటి ఏదైనా సరే, మన అవసరాన్ని తీర్చే ఏదైనా సరే వనరు అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఒకటి చూడండి, లుక్ అరౌండ్ us and observe, we will be able to identify many types of resources. ఇక్కడ మనం చూసుకుంటే మనకి రకరకాల వనరులు కనిపిస్తున్నాయి దీంట్లో. ఓకేనా? చూశారు కదా? మనం దీని తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను మీకు బొమ్మ చూపిస్తున్నాను. వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, బుక్స్. సో ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటి చెప్పండి? అది కామన్ విషయం ఉంది దీంట్లో. ఈ 4 మనకు కామన్ విషయం ఉంది. ఏంటది? దే ఆల్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై యూ. ఇవన్నీ నువ్వు వాడుతూనే ఉన్నావు. సో దే హ్యావ్ యూటిలిటీ. అంటే నువ్వు వాడే ప్రతి ఒక్క దానికి ఏముండాలి అంటే ఉపయోగిత విలువ లేక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం ఉంటేనే కదా మనం వాడతాం, ప్రయోజనం లేకుండా వాడతామా? సో యూటిలిటీ అంటే ఏంటి అంటే ప్రయోజనం ఉండాలి. మనం వాడే దేనికైనా సరే ప్రయోజనం ఉంటేనే దాన్ని మనం వాడతాం అన్నమాట. సో ఇక్కడ యూటిలిటీ ఈజ్ ఏ వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆర్ కెపాసిటీ ఆఫ్ ఏ కమోడిటీ. అంటే ఏంటి? దానిని మనం వాడగలిగేటువంటి విధంగా అది ఉండాలి, మనం సాటిస్ఫై అవ్వాలి. అది మనం అంటే అది వాడుతున్నప్పుడు ఓకే ఇది మనకు పనికొస్తుందా, ఇది మనకి బాగా ఉపయోగపడుతుందా అంటేనే దాన్ని మనం వాడతాం. అంతే కదా? సో ఇక్కడ మనం the things become resources only when they have a value. ఒక ఏదైనా వస్తువు
లేక ఏదైనా ఒక పదార్థం వనరుగా మారుతుంది అంటే దానికి విలువ ఉంది అని అర్థం. అంతేనా? విలువ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే వినియోగ అర్హత కలిగి ఉండటం. ఓకేనా? విలువ అంటే అర్థం ఏంటండి? వినియోగ అర్హత కలిగి ఉండటం. ఓకేనా? వీటన్నిటికీ వినియోగ అర్హత ఉందా లేదా? వాటర్కి వినియోగ అర్హత ఉందా? మరి ఎలక్ట్రిసిటీకి వినియోగ అర్హత ఉందా? మరి రిక్షాకి ఆ వినియోగ అర్హత ఉందా? బుక్స్కి అంటే మనం వాటిని వినియోగించుకుంటాం కాబట్టే అవి వనరులుగా మారినాయి. ఓకేనా? సో ఇక్కడ మీకు రెండు చెప్పాను. ఏంటి? ఒకటి యుటిలిటీ ఉండాలి, రెండు వాల్యూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక వనరు అనేటువంటి పదార్థం అంటే ఏదైనా ఒక పదార్థము లేక వస్తువు వనరుగా మారాలంటే మనం రెండు వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యుటిలిటీ అంటే ప్రయోజనం ఉండాలి, రెండు వాల్యూ విలువ ఉండాలి. ఓకేనా? సో వాల్యూ రిఫర్స్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ కమోడిటీ డ్యూ టు ఇట్స్ యూస్ఫుల్నెస్. అంటే ఏంటి? అది మనం వాడగలిగినటువంటిది అయి ఉండాలి. అంతే కదా? అంటే యూస్ఫుల్నెస్ అంటే వాడగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. అంటే ఇలా చెప్పాను మీకు. ఏంటి? విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండటం. ఓకేనా? సో వాల్యూ మీన్స్ వర్త్. చెప్పాను కదా? వినియోగ అర్హత కలిగి ఉండాలి. సమ్ రిసోర్సెస్ హ్యావ్ ఎకనామిక్ వాల్యూ, సమ్ డు నాట్. కొన్నిటికి ఇక్కడ మనం చూసుకుంటే ఆర్థిక విలువ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం రెండు ఉన్నాయి. ఏంటవి? ఒకటి గోధుమలు, రెండు ఆక్సిజన్. ఈ రెండిట్లో ఈ గోధుమ ఆక్సిజన్ ఈ రెండిట్లో దేనికైనా ఎకనామిక్ వాల్యూ ఉందా? రెండిటికి ఎకనామిక్ వాల్యూ. ఎందుకని చెప్పండి? ఈ గోధుమలు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, డబ్బులు సంపాదించుకుంటాం. అలాగే ఈ కింద ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ ఆపరేషన్స్ లో వాటిలో ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్స్ ని వాడతాం. సో ఇది కూడా ఇక్కడ మనకి ఎకనామిక్ వాల్యూ ఉందా లేదా? ఉందా లేదా? సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. మెటల్స్ హ్యావ్ ఎన్ ఎకనామిక్ వాల్యూ. మెటల్స్ కూడా ఆర్థిక విలువ ఉందా లేదా? మనం ఏదైనా బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, అల్యూమినియం కానీ అంటే లోహాలన్నీ కూడా ఇక్కడ ఏ విలువ కలిగి ఉన్నాయి అంటే ఆర్థిక విలువని కలిగి ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్రకృతి దృశ్యం చూపించాను మీకు. మరి దీనికి ఎకనామిక్ వాల్యూ ఉందా? ఏదైనా వాల్యూ ఉందా? ఉంది. మనం మరి మెథడాలజీలో చదువుకుంటాం. ఏమని? సౌందర్య విలువ. అంటే అది మన మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేనా కాదా? మనం చెప్పుకున్నాం దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉండాలి. మన మైండ్ పీస్ఫుల్గా మారింది అంటే అది ప్రకృతి సౌందర్య విలువ వలన మారింది. కాబట్టి దీనికి కూడా వాల్యూ ఉంది. కాకపోతే అది ఎకనామిక్ వాల్యూ కాకపోవచ్చు, సౌందర్య విలువ అయి ఉండొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్. ఈ రెండు పైదానికేమో ఎకనామిక్ వాల్యూ ఉంది అంటే దాని స్పెషాలిటీ అది. మరి కింద ఉన్న దానికి సౌందర్య విలువ ఉంది, ఇది దీని స్పెషాలిటీ. కానీ ఈ రెండు మానవుని యొక్క అవసరాలు తీరుస్తున్నాయా తీర్చట్లేదా? తీరుస్తున్నాయి. కాబట్టి ఈ రెండు కూడా వనరులుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సమ్ రిసోర్సెస్ కెన్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైం. ఓకేనా? కొన్ని వనరులు ఉంటాయి, అవి టైంతో వాల్యుబుల్గా మారుతాయి. అంటే ఒకప్పుడు వాల్యుబుల్ కాదు, కానీ ఈ రోజు అవి వాల్యుబుల్ అయి ఉండొచ్చు. అంటే ఎలా మారింది? సమయాన్ని బట్టి మారింది. అంటే అది కూడా మనం ముందు చెప్పుకుంటాం, అసలు కన్ఫ్యూజ్ ఏం కాకండి. ఓకేనా? అంటే టైంను బట్టి కూడా కొన్ని వనరులు ఎకనామికల్గా వాల్యూని కలిగి ఉంటాయి. ఉదాహరణకి చిన్న చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం? ఒకప్పుడు పాలు అనేటువంటివి అంటే పాలు అనేటువంటి ఊళ్ళలో దొరికేవి. అలాగే దాని నుంచి వచ్చే వెన్న కానీ, నెయ్యి కానీ, లేదంటే పన్నీర్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ ఊళ్ళోనే. పన్నీర్ తెలుసా అసలు ఎవరికైనా? ఒకప్పుడు శుభ్రంగా ఇరిగిపోతే దాంట్లో పందా వేసుకుని తినేసేవాడు. కానీ తర్వాత దాన్ని ఏం చేశారు? దానిలో హై ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయని తెలుసుకొని కొంతకాలం తర్వాత, అంటే మన చిన్నప్పుడు పన్నీర్ అంటే ఎవరికి తెలియదు, పన్నీర్ కర్రీ కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పన్నీర్లో 100 వెరైటీస్ ఉన్నాయి. సో ఈ పన్నీర్ అనేటువంటి దాన్ని ఒకప్పుడు తెలియదు, కానీ ఈ రోజు ఆ పన్నీర్ అనేటువంటిది కాలంతో ఎకనామికల్ వాల్యూ కలిగిన విషయంగా మారిపోయిందా? మారిపోలేదా? అంటే కాలం అనేటువంటిది చాలా అవసరం. అంటే ఒక వస్తువు లేక పదార్థం వనరుగా మారేటప్పుడు కాలం అనేటువంటిది ఒక ఫ్యాక్టర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే యువర్ గ్రాండ్ మదర్స్ హోమ్ రెమెడీస్ హ్యావ్ నో కమర్షియల్ వాల్యూ టుడే. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మరి జండు బామ్ కానీ, లేదంటే అమృతాంజనం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటి ఓన్గా ఆయుర్వేదంలో అంత ఎకనామికల్ వాల్యూ ఏం లేదు, చిన్నగా బయట దొరికేసేవి. అవి రాసుకొని మనం హ్యాపీగా ఆ నొప్పులు తగ్గించుకునేవాడు. కానీ ఈరోజు మరి వాటి యొక్క విలువ జనాలందరికీ తెలిసిపోయింది. కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు? క్యాష్ చేసుకోవడం కోసం వాటిని బ్రాండెడ్ లేబుల్స్గా మార్చుకొని పేటెంట్ హక్కులు తీసుకొని వాటిని ఏం చేస్తున్నారు? ఎకనామికల్ వాల్యూస్ కలిగిన వస్తువులుగా మార్చేసుకుంటున్నారు.
అర్థమైందా? సో ఇక్కడ బట్ ఇఫ్ దే ఆర్ పేటెంటెడ్ and sold by a medical firm tomorrow, they could become economically valuable. అంతేనా? సో ఇప్పుడు ఉదాహరణకి వైద్యనాథ్ వాళ్ళది చ్యవన్ప్రాష్ దొరుకుతుంది బయట. ఈ చ్యవన్ప్రాష్ పిల్లల యొక్క మైండ్ బాగా పెరుగుతుందని చెప్తారు. ఒకప్పుడు ఈ వీటినే లేహ్యం కింద కలుపుకొని లేహ్యపు గోళీలను తీసుకునేవాళ్ళు లోపలికి, ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ఆయుర్వేదం ఉన్నప్పుడు. కానీ దాని తర్వాత దీనిలో శంకుపుష్పి లేదంటే వేరే వేరే కొత్త కొత్త వెరైటీస్ అన్ని దాంట్లో తీసుకొచ్చి కలిపి పిల్లవాడి బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగుంటుంది అని చెప్పేసి చ్యవన్ప్రాష్ ఈరోజు కొన్ని కోట్ల వ్యాపారం చేస్తుంది. అవునా కదా? అందులో ఉండే కూడా ఈ మూలికలే. కానీ ఒకప్పుడు విడివిడిగా ఉన్నప్పుడు ఆ మూలికలకు అంత వాల్యూ ఉందా? లేదు. కానీ ఈరోజు ఆ చిన్న చ్యవన్ప్రాష్ డబ్బా 200 నుంచి 250 300 అలా అమ్ముతున్నారు. అంటే అంత అమ్ముతున్నారు, అంత వాల్యుబుల్ అయ్యింది అంటే కారణం ఏంటి? కాలంలో వచ్చే మార్పు కొద్దీ. అంటే ఒకప్పుడు దానికి లేకపోయి ఉండొచ్చు, కానీ తర్వాతి కాలంలో అది ఖచ్చితంగా వాల్యుబుల్ రిసోర్సెస్గా మారిపోతున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ అమ్మమ్మ యొక్క చిట్కాలు, పాత చిట్కాలన్నీ కూడా మరి ఒకప్పుడు వాటికి ఏమి ఎకనామికల్ వాల్యూ లేవు. కానీ తర్వాతి కాలంలో ఎవరైనా వేరే వాడు కనుక దాన్ని పేటెంట్ తీసుకుంటే, పేటెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక కొత్త ఆలోచనని కొత్తగా ప్రజెంట్ చేస్తే, అంటే నూతన ఆవిష్కరణ అనమాట. అప్పటి వరకు లేనిది కొత్తగా ఏదైనా తయారు చేస్తే ఇప్పుడు దాని మీద మనకి పేటెంట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఏదైనా కొత్త వస్తువు తీసుకుంటే దాన్ని బ్రాండ్ అంటాం కదా, తెలుసు కదా మీ అందరికి. లోగోస్ ఉంటాయి, బ్రాండెడ్స్ ఉంటాయి. అంటే ఏంటి? వాళ్ళకే అది సొంతం అనమాట, వాళ్ళు మాత్రమే అవి తయారు చేస్తారు. ఓకేనా? సో కాబట్టి పేటెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక నూతన ఆలోచన లేక నూతన ఆవిష్కరణ. ఓకేనా? అంటే అది అతని యొక్క సొంత ఆలోచన నైపుణ్యంతో అతను తయారు చేసినటువంటి వస్తువు మీద అతను పేటెంట్ హక్కుని పొందుతాడు అన్నమాట. ఇది ఎవరికి సంబంధం లేదు, ఇది నేను సొంతంగా తయారు చేసుకున్నానని ఎవరైతే చెప్తారో అప్పుడు వాళ్ళకి ఆ పేటెంట్ హక్కు అనేది ఇస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ పేటెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చాడు ద ఎక్స్క్లూజివ్ రైట్. అతనికే ఉంటుంది ఆ హక్కు అంతా కూడా. ఓవర్ ఎనీ ఐడియా ఆర్ ఇన్వెన్షన్. ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నప్పుడు, ఏదైనా ఒక కొత్త ఐడియాని కనుక్కున్నప్పుడు అది ఎక్స్క్లూజివ్గా ఆ రైట్ అనేటువంటి అతనికే ఉంటాన్ని ఇక్కడ మనం పేటెంట్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇక మరి టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ సబ్స్టాన్సెస్ ఇంటూ రిసోర్సెస్. చెప్పాను ఆల్రెడీ మీకు ఇందాక. ఏమని చెప్పాను? ఏదైనా ఒక వస్తువు కానీ పదార్థం కానీ వనరుగా మారాలంటే రెండు కావాలి. ఒకటి కాలము మరియు సాంకేతికత. ఒకటి కాలము, రెండు సాంకేతికత. ఏంటి సార్ కాలము సాంకేతికత ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే మనం మాట్లాడుకుందాం. బోత్ ఆర్ రిలేటెడ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ రెండు కూడా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా, ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా. ఉదాహరణకి ఒకప్పుడు తిరగలు ఉండేది, దానిలో వేసి పప్పుని రుబ్బి 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 పిండి తయారు చేస్తాడు. అవునా కదా? అది చాలా ఎక్కువ టైం పట్టేది ప్రాసెస్డ్. అయితే కాలం మారే కొద్దీ, టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఈరోజు వెట్ గ్రైండర్స్ అనేటువంటివి ఇంట్లో వచ్చేసినాయి, రాలేదు అంటే మరి దాంట్లో సాంకేతికతే కదా, అదే కదా, సేమ్ అదే రుబ్బుడు. కాకపోతే ఇక్కడ స్విచ్ చేస్తాం, అక్కడ మన చేతులు ఉపయోగిస్తాం. అంటే కాలంతో పాటుగా ఎప్పుడైతే టెక్నాలజీని ఉపయోగించుకున్నామో అప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా, తక్కువ టైంలో మనకు అయిపోవాలి కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ మనం తయారు చేసినటువంటి ఈ వస్తువులనే మనం ఇక్కడ రిసోర్సెస్గా చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఒక పదార్థము లేక వస్తువు వనరుగా మారడానికి ఏమి ఎఫెక్ట్ చేస్తాయి అని అడిగితే టైం అండ్ టెక్నాలజీ, కాలము మరియు సాంకేతికత ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. ప్రజలు వాళ్ళకి వాళ్ళే ముఖ్యమైన వనరులు, అంతేనా కదా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఐడియాస్, నాలెడ్జ్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ దట్ లీడ్ టు ద క్రియేషన్ ఆఫ్ మోర్ రిసోర్సెస్. అంటే ఏంటి? ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఉపయోగించి, వాళ్ళ యొక్క ఐడియాస్ను ఉపయోగించి, వాళ్ళ యొక్క ఆవిష్కరణలను ఉపయోగించి, వాళ్ళ యొక్క మైండ్స్తో తయారు చేసే ప్రతి ఒక్క క్రియేషన్ కూడా ఒక రిసోర్స్గా మారుతుంది. అంటే మనం ఈరోజు ఉపయోగించే ప్రతి ఒక్కటి మనిషి తయారు చేసిందా లేదంటే డైరెక్ట్గా పైనుంచి కిందకి ఏమైనా పడినాయా? ప్రతి ఒక్కటి మనిషి తయారు చేసింది. అంటే ఐడియాస్, మనిషి యొక్క ఐడియాస్, మనిషి యొక్క నాలెడ్జ్, మనిషి యొక్క ఇన్వెన్షన్ అండ్ మనిషి యొక్క డిస్కవరీసే ఇప్పుడున్నటువంటి ఈ రిసోర్సెస్ అన్నీ కూడా అనేది చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఓకేనా? ఈచ్ డిస్కవరీ ఆర్ ఇన్వెన్షన్ లీడ్స్ టు మెనీ అదర్స్. అర్థమైందా? ఒకప్పుడు మరి దీపం ఉండేది,
దాని తర్వాత కొవ్వొత్తి, దాని తర్వాత మనకి ఎర్ర బల్బు, దాని తర్వాత తెల్ల బల్బు, ఈరోజు ఫ్లోరసెంట్, ఎల్ఈడి ఇలాంటి బల్బ్స్ అన్నీ వచ్చేసాయి. అంటే ఏంటి, మనిషి కొంతకాలం ఆలోచించిన తర్వాత అతనికి వచ్చేటువంటి విభిన్నమైనటువంటి ఆలోచన ద్వారానే ఇలాంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకేనా. ద డిస్కవరీ ఆఫ్ ఫైర్ లెడ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ కుకింగ్ అండ్ అదర్ ప్రాసెసెస్. మరొకప్పుడు మనిషి వండుకుని తినేవాడా? లేదు. మరి చూడండి, ఒకప్పుడు రాళ్ళు కొట్టుకుని నిప్పు తయారు చేశాడు మనిషి, ఆ తర్వాత కాల్చుకొని తింటాం మొదలు పెట్టాడు. అలాంటిది ఈ రోజు హోటల్కి వెళ్తే 1030 రకాలు ఉంటాయి. అవునా కదా? అంటే ఏంటి అవన్నీ, అంటే అసలు అతను గనక నిప్పుని కనిపెట్టకపోతే ఈ 1030 రకాలు ఉన్నాయా? లేవు కదా. అంటే అదే దీనికి నాంది. అవునా కదా? సో కాబట్టి ద డిస్కవరీ ఆఫ్ ఫైర్ లెడ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ కుకింగ్ అండ్ అదర్ ప్రాసెసెస్. ఓకే. అలాగే వైల్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్ అల్టిమేటెడ్ రిజల్టెడ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూయర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మరి మనిషి చక్రాన్ని కనిపెట్టకపోతే, అవునా కదా, మనిషి చక్రాన్ని కనిపెట్టకపోతే ఇన్ని ఇన్వెన్షన్స్ ఎలా వస్తాయి అసలు? అవునా కదా? సో అంటే ఒకటి చాలా ఆవిష్కరణలకు దారి తీస్తుంది. ఆ ఒక్క చక్రమే ఈ అన్ని ఆవిష్కరణలకు దారి తీస్తుంది. సో ఇక్కడ the technology to create hydroelectricity has turned energy in fast following water into an important resource. అవునా కదా? సో ఇక్కడ మనకి హైడ్రో ఎలక్ట్రిసిటీ, వాటర్ వేగంగా వస్తూ ఉంటే ఆ అలల ద్వారా కూడా మనం విద్యుత్తుని పుట్టించవచ్చు, జల విద్యుత్తుని సృష్టించవచ్చు అని చెప్పినటువంటి అది కూడా ఒక రకమైనటువంటి వనరు అని చెప్తున్నాడు. ఓకే. సో టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఏమన్నాయి? సో ఇక్కడ మనం చూసుకుంటే రిసోర్సెస్ లో 3 రకాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి న్యాచురల్, సహజ వనరులు. 2 హ్యూమన్ మేడ్, మానవ నిర్మిత వనరులు. 3 మానవ వనరులు. ఓకేనా? సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. వనరులు ఎన్ని రకాలు అని అడుగుతాడు. మానవ నిర్మిత, సహజ. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? రిసోర్సెస్ that are drawn from nature and used without much modification are called natural resources. అంటే ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా ఏ మోడిఫికేషన్ చేయకుండా మనం వాడుకునేటువంటి వాటిని న్యాచురల్ రిసోర్సెస్ లేక సహజ వనరులు అని పిలుస్తాం. ఓకేనా? సో సహజ వనరులు మనకు తెలుసు ఆల్రెడీ. ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, సాయిల్స్ ఉంది, మినరల్స్ అంటే ఖనిజాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా వాడేసుకుంటాం. అంతేనా? వీటికి ఏమైనా మోడిఫికేషన్ చేస్తామా? ఏం చేయం, డైరెక్ట్ గా వాడుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్తున్నాం. ఇన్ సమ్ కేసెస్ టూల్స్ అండ్ టెక్నాలజీ మే బి నీడెడ్ టు యూజ్ ఎ న్యాచురల్ రిసోర్స్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. ఒకవేళ న్యాచురల్ రిసోర్స్ ఉంది కానీ దాన్ని మనం వాడుకోవాలంటే ఒక్కొక్కసారి మనకి టూల్స్ కావాల్సి వస్తుంది, టెక్నాలజీ కావాల్సి వస్తుంది. అవునా కదా? ఒకసారి చూడండి ఈ బొమ్మ. ఇక్కడ సముద్రం అనేటువంటిది న్యాచురల్ రిసోర్స్. అవునా కదా? దానిలో ఉన్న చేపలు న్యాచురల్ రిసోర్స్. కానీ మనం దాన్ని పట్టి ఆ చేపల్ని బయటకు తీసి మనం ట్రేడింగ్ చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా మెషినరీ, టెక్నాలజీ కావాలి. అవునా కదా? అలాగే మనకు కొన్ని టూల్స్ కూడా కావాలి. అంటే నెట్ కావచ్చు, లేదంటే దాన్ని లాగే పుల్లి కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అవన్నీ కూడా మనకి రావాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీలో అలాగే టూల్స్ అనేటువంటివి మనకి చాలా అవసరం అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి సాయిల్ ఉంది. మరి సాయిల్ డైరెక్ట్ గా మనం ఏదైనా పంట పండించవచ్చు, కానీ మనకి అవసరం లేనటువంటి వాటిని వేస్ట్ చేయకుండా ఇప్పుడు స్ప్రింక్లర్స్ ఉపయోగిస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి, వాటర్ రిసోర్స్ ని పొదుపుగా వాడటం కోసం. అదే స్ప్రింక్లర్స్ లేకుండా వాటర్ వదిలేస్తే ఏమైపోద్ది, ఎక్కువ వాటర్ అనేటువంటిది వేస్ట్ అయిపోద్ది. సో ఇక్కడ స్ప్రింక్లర్ సహాయంతో లేదంటే డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యంతో పంటలు పండించడం కూడా ఇక్కడ మనం టూల్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగంగా చెప్పుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ మరి ఈ న్యాచురల్ రిసోర్స్ ని ఎన్ని రకాలుగా విభజించారు? ఎన్ని రకాలుగా అంటే అభివృద్ధి స్థాయిని బట్టి, అలాగే వాటి యొక్క మూలాన్ని బట్టి, అలాగే వాటి యొక్క నిల్వలను బట్టి, వాటి యొక్క పంపిణీని బట్టి. ఓకేనా? వాటి యొక్క పంపిణీని బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. ఏంటి 4 రకాలు? ఈ 4 రకాలు ఏంటో మళ్ళీ వీటిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి, చూద్దాం. ఒకటి ఏంటి అంటే యాక్చువల్, అలాగే పొటెన్షియల్. అంటే ఏంటి? యాక్చువల్ అంటే వాస్తవ వనరులు, అంటే నిజంగా ఉన్నటువంటి వనరు. రెండోది పొటెన్షియల్ అంటే ఏంటి? సంభావ్య వనరులు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే మన ఊహకు అందం అన్నమాట. అర్థమైందా? సో చూద్దాం. ఇక్కడ మనం యాక్చువల్ రిసోర్సెస్ అంటే ఏంటి మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా కూడా యాక్చువల్ రిసోర్సే కదా? అవునా కదా? ఇదంతా యాక్చువల్ రిసోర్స్ అంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం వాడుకోవచ్చు. ఓకేనా?
యాక్చువల్ రిసోర్సెస్ ఆర్ దోస్ రిసోర్సెస్ హూజ్ క్వాంటిటీ ఈజ్ నోన్. ఎక్కడ ఎంత ఉందిరా, ఎంత మట్టి ఉందిరా, సో ఇంత మట్టిని మనం ఇంత వాడుకోవచ్చు, లేదంటే ఇంత ఐరన్ ఉందిరా, ఇక్కడ దీంట్లో ఇంత ఐరన్ ఉంది కాబట్టి ఇంత వాడుకోవచ్చు, ఇంత బొగ్గు ఉందిరా, ఇంత బొగ్గుని మనం వాడుకోవచ్చు. సో ఇలా మనకి యాక్చువల్ రిసోర్సెస్ అంటేనేమో అది మనకి తెలిసింది. ఓకేనా? అలాగే మరి ద రిచ్ డిపాజిట్స్ ఆఫ్ కోల్ ఇన్ రూర్ రీజన్ ఆఫ్ జర్మనీ. జర్మనీలో ఉన్నటువంటి రూర్లో, ఓకేనా, జర్మనీలో ఉన్నటువంటి రూర్ అనేటువంటి బొగ్గు సంబంధించినటువంటి క్షేత్రం ఇది. చూడండి, ఈ బొగ్గు ఏమో మనకి వాళ్ళకి తెలిసిపోద్ది కదా, ఎంత బొగ్గు ఉంటుందని వాళ్ళకి తెలిసిపోద్ది కదా. సో ఇది ఇన్ని సంవత్సరాలకు వస్తుందిరా, ఇది మనం ఎంత తవ్వితే ఇక్కడ ఎంత ఉంది అని మనం వాళ్ళు చెప్పే కాదు. అంటే ఏంటి, దాని లెక్క మనకు తెలిస్తే దాన్ని మనం ఇక్కడ వాస్తవ వనరు అంటాం. ఓకేనా? అలా కాకుండా సో ఇంకా ఇచ్చాడు ఉదాహరణ చూడండి. పెట్రోలియం, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి పెట్రోలియం గురించి కూడా మనకు తెలుసు, ఎంత ఉంది అని కూడా మనకు తెలుసు. అలాగే ద డార్క్ సాయిల్స్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ ఇన్ మహారాష్ట్ర ఆర్ ఆల్ కాల్డ్ యాక్చువల్ రిసోర్సెస్. అంటే ఏంటి, మహారాష్ట్రలో ఉన్నటువంటి నల్లరేగడి భూములు దక్కన్ పీఠభూమిలో ఉన్నాయి ఇక్కడ. ఇవి ఈ నల్ల నేలలు ఏమైతే ఉన్నాయో వీటి గురించి కూడా మనకు తెలుసు, ఎన్ని హెక్టార్ల నల్ల నేలలు ఉన్నాయనేది కూడా మనకు తెలుసు. అంటే ఇలా మనకు తెలిసిన వాటిని యాక్చువల్ రిసోర్స్ అంటాం. ఓకేనా? సో వాట్ అబౌట్ పొటెన్షియల్? సో పొటెన్షియల్ అంటే ఏం చెప్పాను, సంభావ్య వనరు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ పొటెన్షియల్ రిసోర్సెస్ లో మనం చూసుకుంటే potential resources are those whose entire quantity may not be known and these are not being used at present. మనం వాటిని వాడటం లేదు, కానీ లోపల ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం దీస్ రిసోర్సెస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్. మనం వాటిని ఫ్యూచర్ లో కూడా వాడుకోవచ్చు, వాడుకోలేకపోవచ్చు. అంటే ఉంది అనేటువంటి ఒక డౌట్ అన్నమాట. అర్థమైందా? ఉంది అని మనకు కొన్ని ఆనవాళ్ళు తెలుస్తాయి, కానీ ఎంత ఉందో అనేటువంటిది మనం చెప్పలేం. సో ఇక్కడ యాక్చువల్ అంటే వాస్తవంగా కనిపించేది, పొటెన్షియల్ అంటే మనకు కనిపించకుండా ఉండేది. సో ఇక్కడ పొటెన్షియల్ రిసోర్సెస్ చూస్తే ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ అట్ ప్రెసెంట్ మే నాట్ బి అడ్వాన్స్డ్ ఎనఫ్ టు ఈజీలీ యూటిలైజ్ దీస్ రిసోర్సెస్. అంటే ఏంటి, ఇప్పుడున్న టెక్నాలజీ మనకు సరిపోదు అనమాట. అంటే ఎంత ఉందో లెక్క కట్టడానికి మనకి సరిపోదు మనకున్న టెక్నాలజీ. అంటే ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ రావచ్చు, అప్పుడు మనం చెప్పచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ పొటెన్షియల్ రిసోర్సెస్ కోసం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే ద యురేనియం ఫౌండ్ ఇన్ లడాక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ దట్ కుడ్ బి యూజ్డ్ ఇన్ ఫ్యూచర్. ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ యురేనియం నిల్వలు దొరికినాయి, ఎక్కడ, లడాక్ లో. కానీ ఎంత యురేనియం ఉందనేటువంటి తెలియదు. ఎందుకని, చుట్టుపక్కలంతా పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇవన్నీ కూడా అక్కడ మనకి బోర్డర్లో ఉన్నాం కాబట్టి మనం అక్కడ ఏమైనా తయారు చేయాలని కానీ ఏమైనా తయారు చేస్తే అటుపక్క నుంచి వస్తాడో ఇటుపక్క నుంచి వస్తాడో తెలియదు. కాబట్టి ఇంకా మనం దాన్ని అంచనా వేయలేనటువంటి పరిస్థితిలో మనం అక్కడ ఉన్నామన్నమాట. ఓకేనా? సో అలాగే హై స్పీడ్ విండ్స్ వర్ ఏ పొటెన్షియల్ రిసోర్స్ 200 years ago. ఒకప్పుడు వేగంగా వీచే గాలులు సంభావ్య వనరు. అంటే ఏంటి, దీంతో మనం ఏమైనా చెయ్యొచ్చా చేయలేకపోవచ్చా అని అనుకునేవాళ్ళు. అసలు ఏంటి ఎంత గాలి వచ్చేస్తుంది, దీంతో మనం ఏం చేయలేము అనుకునేవాళ్ళు ఒకప్పుడు, అంటే 200 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజు చూడండి, నెదర్లాండ్స్ లో విండ్ మిల్స్ మొత్తం కూడా అలా వేగంగా వచ్చే గాలులతో నడిపేస్తున్నారు. అంటే ఈ రోజు అది ఏమైపోయింది, అప్పుడు సంభావ్య వనరు. ఆ సంభావ్య వనరు మనకి అప్పుడు ఏంటి, దీన్ని వాడచ్చా వాడకూడదా అని మనకు తెలియదు వాళ్ళకి. కానీ ఈ రోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని మనం వాడుకుంటున్నాం. నెదర్లాండ్స్ లో ఉన్న విండ్ మిల్స్ అన్ని కూడా ఈ సంభావ్య వనరునే వాడుకున్నట్టు జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇలాంటి వనరులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ మనకి నాగర్కోయిల్, ద లాస్ట్ పాయింట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడులో చివరి పాయింట్ అయినటువంటి నాగర్కోయిల్, ఇక్కడ నుంచి కన్యాకుమారి చాలా దగ్గర, ఒక 19 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. నాగర్కోయిల్ జంక్షన్ ఉంటుంది, ట్రైన్ కూడా వెళ్తుంది చెన్నై నుంచి. సో ఈ నాగర్కోయిల్ దగ్గర మరి అనేకమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి, ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ చాలా టెస్టులు చేసి చెప్పింది. ఓకేనా? ఇక్కడ మోనోజైట్ అనేటువంటిది, అలాగే రకరకాలైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు ఫ్యూచర్లో ఎప్పుడోకప్పుడు మనం తవ్వి తీసుకోవచ్చు అనేటువంటి దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ చెప్పింది. కానీ ఎంత ఉందనేది తెలియదు. సో కాబట్టి ఇది సంభావ్య వనరు అవుతుందా వాస్తవ వనరు అవుతుందా? సంభావ్య వనరు అవుతుంది.
సో ఇక్కడ మీకు గుజరాత్ కనిపిస్తుంది కదా, ఈ గుజరాత్ కోస్ట్ అనేటువంటి దాంట్లో జామ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి లాంబా అనేటువంటి ప్లేస్ ఏషియాలోనే అతి పెద్ద విండ్ మిల్లుల్ని కలిగి ఉన్నటువంటి ప్రదేశం. ఓకేనా, ఈ విండ్ మిల్స్ అనేటువంటివి ఈ జామ్నగర్ ఉన్నటువంటి లాంబాలో అతిపెద్ద ఫామ్ అన్నమాట. ఏషియాలోనే అతిపెద్ద విండ్ ఫామ్ ఇది. మరి చూడండి, మరి ఇప్పుడు ఇది పొటెన్షియల్ రిసోర్సే కదా, మరి ఇలాంటి రిసోర్సెస్ అన్నీ కూడా మనం వాడుకోవడానికి సంభావ్యంగా ఉన్నవా లేదంటే వాస్తవంగా ఉన్నవా అనేటువంటి దాన్ని మనం ఒక రకంగా చెప్పడం జరిగింది. సో ఇదేంటి, వాటి యొక్క అభివృద్ధి స్థాయిని బట్టి. ఓకే, నెక్స్ట్ వాటి మూలాన్ని బట్టి ఎన్ని రకాలు మీ అందరికీ తెలిసిందే, అబయోటిక్ అండ్ బయోటిక్. బయోటిక్ అంటే జీవ, అబయోటిక్ అంటే నిర్జీవ. ఏంటి నిర్జీవ అంటే మీ అందరికీ తెలిసిందే. నిర్జీవుల్లో మనం ఎక్కువగా నాన్ లివింగ్ థింగ్స్ లో ఏం చెప్పుకుంటాం, నేలలు, అలాగే ఖనిజాలు, అలాగే రాళ్ళు. సో ఇవి మనకి అబయోటిక్ రిసోర్సెస్ గా చెప్తాం. మరి బయోటిక్ అంటే జీవ వనరులు ఏంటి? జీవ వనరులు అంటే మీ అందరికీ తెలుసు, లివింగ్ థింగ్స్ అన్నమాట. జీవం ఉండాలి, ప్లాంట్స్ మొక్కలు, యానిమల్స్ జంతువులు. సో నెక్స్ట్ మరి స్టాక్ ఆధారంగా అంటే వాటి యొక్క నిల్వల ఆధారంగా మరి మనం ఏమైనా చెప్తామా? నిల్వలు అంటే ఏంటి? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ యూజ్. అంటే దీన్నే మీ టెక్స్ట్ బుక్ లో వనరుల నిల్వ అని ఇస్తాడు. ఏంటి వనరుల నిల్వ అంటే? అంటే స్టాక్ అన్నమాట, అంటే నిల్వ. ఏంటి ఆ స్టాక్ వనరుల నిల్వ అంటే మనం వాడుకోవడానికి ఎంత ఉందో మనకి తెలిస్తేనే దాన్ని వనరుల నిల్వ అంట. మీ ఇంట్లో ఒక 25 కేజీల బస్తా ఉందనుకోండి రైస్, మీ ఇంట్లో ఎంత రైస్ ఉందంటే ఏం చెప్తావు? నిల్వ ఉన్న రైస్ అని చెప్తావా, తెచ్చుకోబోయే రైస్ అని చెప్తావా? కాబట్టి నిల్వ అంటే ఏంటి అంటే వాడుకోవడానికి రెడీగా ఉన్న మొత్తాన్నే నిల్వ అని పిలుస్తాం ఇక్కడ. సో ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ యూజ్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇవి రెండు రకాలు. ఒకటి రెన్యూవబుల్ అంటే పునరుత్పాదం అయ్యేటువంటి, రెండవది నాన్ రెన్యూవబుల్ పునరుత్పాదకం కానటువంటివి. అంటే పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు అని గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం మరి పునరుత్పాదకం అయ్యే వనరులు ఏంటి? మీ అందరికీ తెలుసు, ఏవైతే అతి త్వరగా మళ్ళీ మనం వాడుకోగా మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటాయో వాటినే మనం ఇక్కడ పునరుత్పాదక వనరు అంటే అవి మళ్ళీ పుడతాయి. ఓకేనా? ఉదాహరణ చూసుకుంటే విండ్, సాయిల్, బయోమాస్, వాటర్, సన్, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ రిసోర్సెస్. అవునా కదా? సమ్ ఆఫ్ దీస్ ఆర్ అన్లిమిటెడ్ and are affected by human activities such as solar and wind energy. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని అన్లిమిటెడ్ గా ఉంటాయి, ఎంత మనిషి నాశనం చేయాలన్నా సరే అవి నాశనం కావు, వస్తనే ఉంటాయి అన్నమాట. ఏంటవి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ తెలుసు మీ అందరికీ. అలాగే కొన్ని ఉంటాయి మనం వాటిని వాడేస్తే అవి మళ్ళీ తిరిగి రావడానికి మరి అక్కడ అంత స్కోప్ ఉండదు అనమాట. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏంటవి? ఇవి న్యాచురల్ రిసోర్సెసే, కానీ ఎక్కువ వాడేసుకుంటే వీటి యొక్క స్కార్సిటీ, కొరత ఏర్పడుతుంది. ఓకేనా? ఏంటవి? వాటర్ నీళ్లు, సాయిల్ నేల, అలాగే ఫారెస్ట్ అడవి ఉంది కదా అని చెప్పి ఇష్టం చెట్లు కొట్టేసాం అనుకోండి, ఫారెస్ట్ మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఎప్పుడో 2001లో 33% ఉండాల్సినటువంటి అడవులు ఈరోజు చాలా హీన స్థితిలో ఉన్నాయి మన దగ్గర. అవునా కదా? సో వాటర్ కానీ కొన్ని చోట్ల బెంగళూరు చూసుకోండి, ప్రెసెంట్ ఇప్పుడు వాటరే దొరకట్లేదంట, అక్కడ సాంబార్ పెట్టడం కూడా మానేశారు హోటల్స్లో. ఓకేనా? సో నెక్స్ట్ సాయిల్ నేల. మరి మనుషులు పెరుగుతారు కానీ నేల పెరుగుద్దా? ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం కేర్లెస్ గా ఉండకూడదు, ఖచ్చితంగా వాటిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. అవి రెన్యూవబుల్ రిసోర్స్ అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం. వాటర్ సీమ్స్ టు బి ఏ అన్లిమిటెడ్ రెన్యూవబుల్ రిసోర్స్. యాక్చువల్గా అపరిమిత పునరుత్పాదక వనరు ఏది అని అడుగుతాడు. అపరిమిత పునరుత్పాదక వనరు ఏది? నీళ్లు. మీ అందరికీ తెలుసు. కానీ మరి కొన్ని ఏరియాస్లో, ఇప్పుడు నేను చెప్పినటువంటి బెంగళూరు వంటి ఏరియాల్లో ఎందుకు వాటర్ దొరకడం లేదు చూద్దాం. బట్ షార్టేజ్ అండ్ డ్రైయింగ్ అప్ ఏ న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే. ఈరోజు ప్రపంచంలో చాలా చోట్ల వాటర్ దొరకని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. మరి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే నెక్స్ట్ చెప్తాం. నాన్ రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి? పునరుత్పాదకం కాని వనరులు. ఓకేనా? నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేటువంటివి లిమిటెడ్ స్టాక్ తో ఉంటాయి. ఏంటవి? లిమిటెడ్ స్టాక్ అంటే పరిమితమైనవి. ఇందాక చెప్పినప్పుడు అపరిమిత నిల్వలు, ఇవి పరిమిత నిల్వలు. అంటే ఏంటి? ఈ పరిమిత నిల్వలు అంటే ఇంతే ఉందని మనం చెప్పేయచ్చు. ఓకేనా? వన్స్ ద స్టాక్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, ఒకసారి కనుక ఈ వనరులు అయిపోతే ఇట్ మే టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు బి రెన్యూడ్ ఆర్ రిప్లెనిష్డ్.
ఏంటి, ఇవి రీప్లెనిష్ అవ్వడానికి కానీ రెన్యూవలబుల్ అవ్వడానికి కానీ వాటికి కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు, వేల సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే వాటికి టైం కావాలన్నమాట. మళ్ళీ అవి పునరుత్పాదకం అవ్వడానికి కొన్ని వేల వందల సంవత్సరాలు తీసుకుంటే వాటిని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ లేక పునరుత్పాదకం కాని వనరులు అని పిలుస్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సిన్స్ దిస్ పీరియడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ హ్యూమన్ లైఫ్ స్పాన్, ఒక్కొక్కసారి మనిషి జీవితకాలం కంటే ఎక్కువే కావచ్చు. సచ్ రిసోర్సెస్ ఆర్ కన్సిడర్డ్ నాన్ రెన్యూవబుల్, అంటే నువ్వు బతుకున్నంత కాలంలో వాటిని మళ్ళీ నువ్వు చూడలేకపోవచ్చు అనమాట. సో అలాంటి వనరుల్ని ఇక్కడ మనం పునరుత్పాదకం కాని వనరులు అని పిలుస్తాం. ఓకే, ఉదాహరణకి ఏమొస్తాయి మీ అందరికీ తెలుసు, కోల్, బొగ్గు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా భూమిలో తయారవ్వాలి, కొన్ని సముద్రంలో తయారవ్వాలి. కాబట్టి వాటికి కొన్ని వందల వేల సంవత్సరాలు అవసరం. ఓకేనా, సో ఇక్కడ బొమ్మలు ఇచ్చాం, ఇవి చూడండి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, పంపిణీ లేక విస్తరణ లేక వ్యాప్తి. సో విస్తరణ ఆధారంగా వ్యాప్తి ఆధారంగా మనం ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఏంటి, యుబిక్విటస్. ఏంటి యుబిక్విటస్ అంటే సర్వవ్యాప్తితమై ఉండేది. అంటే సర్వవ్యాపితము అంటే అన్ని చోట్ల మనకు దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, అలాగే లోకలైజ్డ్, కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. ఏంటి యుబిక్విటస్, లోకలైజ్డ్కి తేడా ఏంటో చూడండి. యుబిక్విటస్ అంటే ఏంటి రిసోర్సెస్ దట్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ లైక్ ద ఎయిర్ వి బ్రీత్ ఆర్ యుబిక్విటస్. అంటే మనం ఎక్కడ చూసుకున్నా ఎయిర్ ఉంటుంది, అవునా కదా. అంటే ఎక్కడుండి పక్కనే ఉన్న పాలకొల్లుకి వెళ్తే లేకపోవటం, మళ్ళీ వెనకాల ఉన్న భీమవరానికి వెళ్తే లేకపోవటం అలాంటిది ఏముండదు. సర్వవ్యాపితమైనటువంటి దాన్ని యుబిక్విటస్ అంటారు. ఓకేనా, అలాగే మరి లోకలైజ్డ్ అంటే ఏంటి, ఒక దగ్గరే కేంద్రీకృతం అయ్యేవి. ఓకేనా, దోస్ విచ్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఆర్ లోకలైజ్డ్ లైక్ కాపర్ అండ్ ఐరన్ ఓర్. ఇక్కడ మనం మరి కాపర్, రాగి, అలాగే ఐరన్ ఓర్, ఇనుప ముడి ఖనిజం, ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల మాత్రమే కేంద్రీకృతం అయ్యి ఉంటాయి. ఏంటి దీనికి కారణం, ఇందాక కూడా చెప్పాను మీకు, ఏమని, వాటర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు చెప్తాను. ఏంటి, ఎందుకు అన్ని చోట్ల వీటి విస్తరణ ఒకే రకంగా లేదు, ఈ వనరుల విస్తరణ ఒక్కో దగ్గర ఎక్కువ ఒక్కో దగ్గర తక్కువ ఎందుకు ఉన్నాయి అంటే దానికి మూడు కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు, ఒకటి టెరైన్, భూభాగం, రెండు క్లైమేట్, వాతావరణం, మూడు ఆల్టిట్యూడ్, ఎత్తు. ఏంటి, ఈ మూడు దాని మీద ప్రభావం చూపిస్తాయి. రేపొద్దున నాలుగో ఆప్షన్ ఇచ్చి ఈ క్రింది వాటిలో భూమి మీద ఉన్నటువంటి వనరులు ఒకే రకంగా విస్తరించకపోవడానికి కారణం కానిది ఏది అని అడుగుతాడు. అంటే ఈ మూడు ఇచ్చి వేరే చెత్తోటి ఇస్తాడు. కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆ చెత్తను గుర్తించగలవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పే ప్రతి పాయింట్లో బిట్ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కదాన్ని విని అర్థం చేసుకోండి. ఓకేనా, తర్వాత ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ అన్ఈక్వల్ బికాస్ దీస్ ఫ్యాక్టర్స్ డిఫర్ సో మచ్ ఓవర్ ద ఎర్త్. అంటే ఏంటి, భూమి మీద మరి భూభాగం అన్ని చోట్ల ఒకేలా లేదు. కొన్ని చోట్ల మైదానాలు ఉన్నాయి, కొన్ని చోట్ల పీఠ భూములు ఉన్నాయి, కొన్ని చోట్ల సరస్సులు, నదులు, ఎత్తైనటువంటి భూభాగాలు, మరి ఒక్కో చోట పల్లపు భూములు, ఒక్కో చోట మెట్ట భూములు, ఇలా రకరకాలైనటువంటి సాయిల్స్ ఉండటం వలన మరి ఇవన్నీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఈక్వల్గా లేదు అని చెప్తున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ది హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. అంటే ఏంటి, మానవ నిర్మిత వనరులు. ఓకేనా, మానవ నిర్మిత వనరులకు వచ్చేసరికి సమ్ టైమ్స్ న్యాచురల్ సబ్స్టాన్సెస్ బికమ్ రిసోర్సెస్ ఓన్లీ వెన్ దేర్ ఒరిజినల్ ఫార్మ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే దాని యొక్క ఒరిజినల్ రూపం ఏమైతే ఉందో అది మారిపోద్ది అనమాట. ఎక్కడ మారిపోయింది సార్, మారిపోయిందా, చూడండి ఇక్కడ, ఐరన్ ఓర్ వాజ్ నాట్ ఎ రిసోర్స్ అంటిల్ పీపుల్ లెర్న్ టు ఎక్స్ట్రాక్ట్ ఐరన్ ఫ్రమ్ ఇట్. మనుషులకి ఎప్పుడైతే ఇనుప ముడి ఖనిజం నుంచి ఇనుముని బయటకు తీయచ్చు అనే విషయం తెలిసేంత వరకు కూడా ఐరన్ ఓర్ అనేటువంటి దాన్ని మనం ఏం చేసాం, న్యాచురల్ రిసోర్సెస్గా చూసాం. కానీ ఎప్పుడైతే అది ఇనుముగా మారిందో అది హ్యూమన్ మేడ్ రిసోర్స్, అంతే కదా. మరి మనిషే కదా దాన్ని కరిగించి దాంట్లో ఉన్న మలినాలన్నీ వేరు చేసి దాన్ని ఫ్యాక్టరీస్లో క్లీన్ చేసి ఐరన్గా మార్చాడు. ఐరన్ ఓర్ వేరు, ఐరన్ వేరు. ముడి ఖనిజం ఎప్పుడు కూడా మనం యూజ్ చేసుకోలేం, కానీ ఖనిజాన్ని మాత్రం యూజ్ చేసుకోగలం. సో ఇక్కడ ఖనిజంగా మారింది, మెటల్గా మారింది ఐరన్ అనేటువంటిది ఐరన్ ఓర్ నుంచి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఐరన్ ఓర్ నుంచి అంటే న్యాచురల్ రిసోర్స్ నుంచి హ్యూమన్ మేడ్ రిసోర్స్ తయారైందా అవలేదా. సో అదనమాట. కాబట్టి పీపుల్ యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ టు మేక్, చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ ఉపయోగించుకొని ఏమేం తయారు చేస్తారు. చూడండి, బిల్డింగ్స్ కట్టారు, బ్రిడ్జెస్ కట్టారు, రోడ్స్ నిర్మించారు,
మెషినరీ తయారు చేశారు, వెహికల్స్ కూడా తయారు చేశారు. ఇవన్నీ తయారు చేయాలంటే ఇనుము కానీ ప్లాస్టిక్ కానీ ఎనీ ఐటమ్ మనం డైరెక్ట్గా ఎక్కడా భూమిలో దొరికిందని పట్టుకొచ్చి చేయలేం. అవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. కానీ న్యాచురల్ రిసోర్సెస్ని హ్యూమన్ ఏం చేశాడు అంటే అతని తెలివితేటలు ఉపయోగించి ఫ్యాక్టరీస్లో వాటిని ఖనిజాలుగా మార్చి వీటన్నిటిని నిర్మించాడు. అవునా కదా? సో నెక్స్ట్, టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ మేడ్ రిసోర్స్. టెక్నాలజీ, సాంకేతికత అనేది కూడా మానవ నిర్మిత వనరే. అవునా కదా? మానవుడు తయారు చేసే ఈ ఫోన్స్ అన్ని, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఈరోజు మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ కూడా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్. ఏంటి హ్యూమన్ రిసోర్స్ అంటే? మానవ వనరులు. అంటే ఏంటి? ఇప్పటిదాకా న్యాచురల్ రిసోర్స్ చెప్పుకున్నాం, హ్యూమన్ మేడ్ రిసోర్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు మానవ వనరులే చెప్పుకుంటాం. ఏంటి మానవ వనరులు అంటే? మనమే. పీపుల్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్. ఇక్కడ పీపుల్ ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క తెలివితేటల్ని, వాళ్ళకున్న నైపుణ్యాన్ని, సాంకేతికతను జోడించి కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేస్తారు. సో కాబట్టి మానవ వనరులు ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనటువంటి వనరు. అర్థమైందా? అంటే ఒక వస్తువు కానీ ఒక పదార్థం కానీ వనరుగా మార్చే శక్తి ఈ మానవ వనరుకు ఉంది. ఓకేనా? ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వాల్యుబుల్ రిసోర్సెస్. ఆ మనిషికి గనక ఎడ్యుకేషన్, బాగా చదువుండి ఆ మనిషి మంచి ఆరోగ్యవంతుడై ఉంటే అతను ఖచ్చితంగా ఎన్నో అద్భుతాలను సృష్టించగలుగుతాడు. అలాగే అతనికి ఇంకేముండాలి అంటే అతనికి స్కిల్స్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యాలతోనే అతను ఒక మంచి హ్యూమన్ రిసోర్స్గా మారతాడు. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి అంటే ఏంటి అంటే మానవ వనరుల అభివృద్ధి కింద మన విద్యను పెట్టారు. ఎందుకని? విద్యలో మన టీచర్స్ అందరూ కూడా మన దగ్గరకు వచ్చే పిల్లలని వాళ్ళకి ఏమిస్తాం? మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళని ఇంజనీర్స్ గానో, డాక్టర్స్ గానో, లాయర్స్ గానో తయారు చేస్తాం. సో అందుకనే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు అంటే టీచర్సే చేస్తారు. సో మానవ వనరుల అభివృద్ధిని చేసేటువంటి దాని కిందే ఈ విద్య, ఎడ్యుకేషన్ని పెట్టడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కన్జర్వింగ్ రిసోర్సెస్ అంటే వనరుల పరిరక్షణ. వనరుల పరిరక్షణ అంటే ఏంటి? మనకున్నటువంటి వనరులను వాడుకోవాలి, కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ టైమ్ టు గెట్ రెన్యూడ్ ఈస్ కాల్డ్ రిసోర్స్ కన్జర్వేషన్. ఇక్కడ రెండు క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఒకటి వనరుల పరిరక్షణ, రెండు సుస్థిర అభివృద్ధి. ఇక్కడ రెండు ఒకేలా ఉంటాయి, కాబట్టి చిన్న తేడా ఏంటో చెప్తాను. యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ, రిసోర్సెస్ని కేర్ఫుల్గా వాడుకుంటూ వాటికి టైం ఇవ్వాలి. అవి మళ్ళీ పునరుత్పాదకం చెందడానికి మనం వాటికి కొంచెం టైం ఇచ్చామనుకోండి, దాన్నే రిసోర్స్ కన్జర్వేషన్ లేక వనరుల పరిరక్షణ అంట. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ లేక సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి అంటే ఇక్కడ బ్యాలెన్స్గా యూజ్ చేసుకోవాలి. అంటే నువ్వు ఒక చెట్టు నరికావనుకో, ఓ చెట్టు పెట్టాలి, అప్పుడే బ్యాలెన్స్ చేస్తాం. సో బ్యాలెన్స్ అనే పదం గనక, అలాగే ఫ్యూచర్ అనే పదం గనక వస్తే అర్థమైందా? ఏం రావాలి? బ్యాలెన్స్ రావాలి, ఫ్యూచర్ రావాలి. బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని వాడుకుంటూ అలాగే వాటిని ఫ్యూచర్ కోసం కూడా కొంచెం వాటిని నువ్వు ఉంచితే దాన్నే సుస్థిరాభివృద్ధి అని పిలుస్తారు. దాన్నే ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్. బ్యాలెన్సింగ్ ద నీడ్ ఆఫ్ to the use resources and also conserve them for the future is called sustainable development. And sustainable development అంటే బ్యాలెన్సింగ్ చేయాలి, అలాగే ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ కి అవి ఉపయోగపడేలాగా చేయాలి. ఓకేనా? సో there are many ways of conserving resources. మరి వనరుల పరిరక్షణ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఏంటవి? ప్రతి మనిషి కూడా తన కాంట్రిబ్యూషన్ చేయాలి. రెడ్యూసింగ్ కన్సంప్షన్, ఎక్కువగా వాడేయకూడదు. రీసైక్లింగ్, మరలా తిరిగి వాటిని వాడుకునే విధంగా తయారు చేసుకోవాలి. రీయూజింగ్, రీసైక్లింగ్ అంటే వాటి నుంచి మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ ని పుట్టించగలగాలి. సో ఈ మూడు ఏంటవి? ఒకటి, వాడుకోవాలి కానీ తక్కువగా వాడుకోవాలి. రెండు, రీసైక్లింగ్ అంటే ఏంటి? వాడిన వస్తువుని ఉపయోగించి ఇంకో కొత్త వస్తువు తయారు చేయాలి. రీయూజింగ్, వాడిన దాన్నే మరలా వాడాలి. తేడా ఏం చూసుకోండి. వాడాలి, తక్కువగా వాడాలి. ఏం తక్కువగా వాడాలి? ప్రతి ఒక్కదాన్ని, ఇప్పుడు మనకు బండి ఉంది, ఓ బండి వేసుకుని తిరిగేయకూడదు, పెట్రోల్ అయిపోద్ది. కాబట్టి చిన్న చిన్న దూరాలకి సైకిల్ వేసుకెళ్ళాలి. అలాగే రీసైక్లింగ్ అంటే ఏంటి? మనం ప్లాస్టిక్ని ఏం చేస్తున్నారు? అందరూ ఉదయాన్నే మనం తాగి పడేసినటువంటి ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు దాంతో గ్లాసులు కానీ లేదంటే వేరే ఐటమ్స్ కానీ తయారు చేస్తారు, కొంచెం లో క్వాలిటీలో ఉంటాయి. ఓకేనా? ఇక రీయూజింగ్, మళ్ళీ వాడటం. ఓకేనా? మళ్ళీ వాడి ఏమేమి ఉంటాయి? ఉదాహరణకి మనం తాగే థమ్స్అప్ గ్లాస్ బాటిల్,
ఆ గ్లాస్ బాటిల్ మనం తాగేసి ఆడ పెట్టేస్తే కంపెనీ మళ్ళీ కొత్త బాటిల్ తయారు చేయదు. దానిలోనే మళ్ళీ థమ్స్అప్ పోసి మూత పెట్టి మళ్ళీ మనకే పంపిస్తారు. అంటే ఏంటి? రీయూజింగ్ ఆఫ్ రీసోర్సెస్. సో ఇక్కడ మనం వనరుల్ని జాగ్రత్తగా పరిరక్షణ చేసుకోవాలంటే ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. సో ఇదే ఈ పాఠానికి సంబంధించినవి. అల్టిమేట్లీ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ బికాజ్ ఆల్ అవర్ లైవ్స్ ఆర్ లింక్డ్. ఇవన్నీ మన జీవితంతో ముడిపడి ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా? సో ఈ లెసన్ మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందో అర్థం కాలేదో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో నాకు చెప్పాలి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ ద్వారానే నేను నెక్స్ట్ లెసన్లో నేను చేసుకోవాల్సిన మార్పులు నేను చేసుకుంటాను. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. Yours Varma Classroom.